పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు మూసివేతతో దాయాది దేశంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ అప్పుల కోసం వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేయి చాస్తోంది. అయినప్పటికీ ఎక్కడా నిధులు సమకూరకపోవడంతో ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేస్తోంది. తమ సైన్యాన్ని అద్దెకిచ్చి అందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటోంది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాతో తాజాగా ఒప్పందం చేసుకుంది. ఇక పాకిస్తాన్ సైనిక శక్తిని ఉపయోగించుకుని భారీ సహాయాన్ని అందించేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా $10 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 88,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్యాకేజీని పాకిస్తాన్కు అందిస్తుంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ తమ దేశ రక్షణ కోసం 25,000 మంది పాక్ సైనికులను సౌదీ అరేబియాకు పంపించనుంది. ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ ఒక దేశంపై దాడిని మరో దేశంపై దాడిగా పరిగణించాలనే రక్షణ నిబంధన ఇందులో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన రియాద్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఏ దేశంపై దాడి జరిగినా దానిని రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. అంటే సౌదీ అరేబియా భద్రతకు ముప్పు వాటిల్లితే పాకిస్తాన్ సైన్యం నేరుగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాకు పాకిస్తాన్ తన 4 ఆర్మీ బ్రిగేడ్లను పంపించనుంది. వీటిలో ఆర్మర్, ఆర్టిలరీ, పదాతి దళం, రాకెట్ యూనిట్లు ఉంటాయి. వీటితో పాటు 2 ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్లు, 2 నౌకాదళ విభాగాలు కూడా పంపించనున్నారు. ఈ భారీ దళానికి ఒక లెఫ్టినెంట్ జనరల్ కమాండర్గా వ్యవహరించనున్నారు. ఈ సైన్యం సౌదీ అరేబియా అంతటా మోహరించనుంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఇరు దేశాలు అధికారికంగా వెల్లడించలేదు. ఇక గతంలో కూడా పాకిస్తాన్ గల్ఫ్ దేశాలకు భద్రతా సిబ్బందిని అందించింది. కానీ ఇంత భారీ స్థాయిలో సైనిక శక్తిని పాక్ మోహరించడం ఇదే తొలిసారి. కాగా ప్రస్తుతం దాయాది దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో దాని నుంచి బయటపడేందుకే తమ సైన్యాన్ని తాకట్టు పెట్టి నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.